Don't make crowd there. Please, Babu. Speaking clear the premises. Provide the free space area. మిగతా వాళ్ళు నిలబడి ఉన్నది పర్లేదు, ఆ నీడ ఉన్నంత వరకు నిలబడి ఉన్నది పర్లేదు. ఇదా మోటార్ని కూర్చొని తమ్ముడు నాయకుడు రైట్ 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 ఆర్టీటీ డైరెక్టర్ సాగర్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గౌరవనీయులు జ్యోతి మేడం గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. మా పాఠశాల వారు సంత్ సేవాగఢ్ ఉపాధ్యక్షుల వారు ఆర్డీటీ అభినేత్రి గౌరవనీయులు శ్రీమతి విశాల ఫెరర్ గారికి పుష్పగుచ్చాన్ని ఇచ్చి అభినందించవలసిందిగా కోరుతున్నాం. మా పాఠశాల ఉపాధ్యాయులు బాలునాయక్ గారు సాగర్ బాబు సార్ గారికి మాల్యార్పణ చేయవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు పీటీ సార్ జ్యోతి మేడం గారికి ఇప్పుడు మా స్థానిక ఏటీఎల్ గారికి మా పీటీ సార్ మాల్యార్పణ చేస్తారని చెప్పేసి కోరుతున్నాను. నాయక్ అనేటువంటి ప్రెసిడెంట్ గా భావిస్తాం మేము. మా జాతికి నాయక్ అనేటువంటి ఒక గౌరవ గొప్ప స్థానం ఉంటుంది. మా జాతి నాయకులు గారికి మాల్యార్పణ చేయవలసిందిగా కోరుతున్నాము. సభ ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఏదైనా ఒక మంచి పని చేసిన వారికి మనం ఏ బహుమతి ఇచ్చినా కూడా తృప్తి ఉండదు, కానీ వారు చేసినారని చెప్తే చాలా తృప్తి ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మా అనంతపురం జిల్లా ప్రజలందరికీ ఆరాధ్య దేవైనటువంటి మా ఫాదర్ ఫెర్రర్ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అది అందరికీ తెలుసు కాబట్టి దాన్ని వివరణ చెప్పలేకపోతున్నాను. రెండోది, ఈరోజు ఈ పిల్లోళ్ళు ఈ విధంగా డ్రెస్ చేసుకొని రావడానికి, ఇంకా ఉత్సాహంగా ఉండడానికి మా మాంజు సార్ ముఖ్యుడని చెప్పేసి నేను సవినీయంగా తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు జరిగిందంటే, గవర్నమెంట్ ఎట్లా చేస్తూ ఉందంటే, ఎస్టీ ఎస్సీ వాళ్ళు ఏదన్నా కూడా, అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఉంటారు చూడు, అప్పుడు మటన్ చికెన్ ఇచ్చేది. వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు కదా, అప్పుడు పాలు పోసేది. ఇది గవర్నమెంట్కి సిద్ధాంతాల నుంచి దేశము చాలా అడుగున పడిన దేశము.
ఎంతో వెనకబడిన వాళ్ళు వెనకే ఉన్నారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు. కానీ మన ఉద్దేశం అది కాదు. గవర్నమెంట్ ఇక్కడ స్కూల్ శాంక్షన్ చేస్తామని చెప్పారు. ఆ శాంక్షన్ చేస్తామని లోపలనే మరి గుత్తిలో ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ అకామిడేషన్ లేదని వాళ్ళకి ఎంత చదువు ఎవరికి చెప్పలేదు. కానీ అప్పుడు నాకు దృష్టికి వచ్చింది. మా సాగర్ గారు ఉన్నారు, అప్పుడు మా ఆర్డి హనుమంతరావు గారు ఉన్నారు, హనుమంతరాయుడు గారు ఉన్నారు. వాళ్ళకి చెప్పాను నేను ఇట్లా ఉంది, ఏం చేయాలంటే సరే మీరు ఇక్కడ రండి అన్నారు. నేను పోయిన తర్వాత మరి అప్పుడు మా మాంజు సార్ గారు మా ఉరవకొండలో ఉన్నాను, నేనైతే అనంతపూర్లో ఉన్నాను. చెప్పారు ఇమిడియట్ పొమ్మని. పోయాను, నేను అక్కడ పోయి కలిశాను. కలిసిన తర్వాత ఒకేతూరి ఆయన మన సాగర్మూర్తి గారు చెప్పేసి స్టార్ట్ చేయండి అన్నారు. చూడండి, ఒక మంచి పనిని దయచేసి ప్రతి ఒక్కరు గుర్తించి ఆ విధంగా ఉంటే మనుషులు కూడా మంచి అవుతారు, దేశాన్ని ఉపయోగపడతారు. దాన్ని మరచిపోతే మనసులు చెడిపోతారు, దేశాన్ని కూడా నాశనం చేస్తారు. అందుకోసం ఆయన వెంటనే 2 నెలలకి ఇది ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు ఇంతమంది పిల్లలే కాకుండా, నిజం చెప్తున్నాను, మా దేవుని దగ్గర ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు ఈ హరిజన గిరిజనులు అన్నారంటే ఒక్క ఫాదర్ ఫెరప్ అని చెప్పేసి మనస్ఫూర్తిగా అటువంటి వ్యక్తులు సహకారం ఉండాలి. ఆ సహకారమే కాదు, నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఖాళీ సహకారం ఇస్తూ ఒప్పుకోరు, వాళ్ళ యొక్క హృదయంలో ఉండే ఆచరణ చేయాలి. అప్పుడేమి వాళ్ళ అడుగు జాడలో మనం నడవాలి. మా ఫాదర్ ఎప్పుడు చెప్పేవాడు నాకు ముందు, అడుగు జాడలు నడవాలి. నేను ఎన్ని రోజులు ఉంటాను చెప్పుకున్నాను. నేను కూడా అదే అంటున్నా. కాబట్టి ఆ విధంగా మనము మన అడుగు జాడలో ఉండి పైకి రావాలని కోరుకుంటూ, మరి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒక విషయం మాత్రము గుర్తించుకోవాలి. ఈరోజు ప్రతి కూడా ఇక్కడ సేవాగిరిలో 2001లో స్టార్ట్ అయినది. మరి ఇప్పుడు అంతా కూడా అక్కడ మన టెంపుల్ కూడా పూర్తి అయిన తర్వాత కూడా రోజు 13, 14, 15వ తేదీకి వచ్చింది ఫిబ్రవరి అంటే రాత్రి నిద్ర రాదు. ఏం చేస్తారో తెలుసా? అక్కడ పోయిన తర్వాత కొంతమంది భక్తితో వస్తారు, కొంతమంది చూడడానికి వస్తారు, కొంతమంది విహారయాత్రగా వస్తారు. కాబట్టి భక్తిగానే ఉంటారు. ఈ విహారయాత్రగా చూడడానికి వచ్చిన వాళ్ళు ఒక్కరు నీళ్ళు తప్పుకైతే మాకు నీళ్ళు ఊరికేనే. ఇంక ఎంతమంది ఒకే తూరి 1,00,000 పైబడి జనాన్ని ఏ విధంగా చిన్న కొలాయిలతో సాయం చేస్తారు? కాదు. అందరూ నన్నే తిట్టేవాళ్ళు. నేనే బాగా ఎత్తుగా ఉన్నాను కాబట్టి అంతకంటే ముందు నన్నే తిడతారు అందరూ. సరే, ఆ ఉద్దేశం చేసుకొని నేను మా మంజు సార్ దగ్గర పోయాను. ఒకటే మాట మా కమిటీ మెంబర్లు అందరూ పోయాం. ఒకటే మాట చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన వాస్తవంగా ఏ జన్మంలో మరి వాళ్ళ రుణం తీర్చుకోవాలి నాకు తెలియదు ఈ జాతి వారు. కానీ నేను ఒకటే చెప్తాను, చెప్పిన వెంటనే మా సాగర్మూర్తి గారు చెప్పేసి వెంటనే పాపం ఎంత చక్కగా తయారు చేశారంటే, డబ్బులు ఇవ్వడం ముఖ్యం కాదు, ఎవరైనా ఇస్తారు డబ్బులు, కానీ దాన్ని సద్వినియోగం చేయడం ముఖ్యం. కాబట్టి మా సిబ్బంది అందరూ కూడా చాలా బాగా సహకరణ చేసినందుకు నేను ధన్యవాదాలు తెలపడమే కాకుండా, నిజమైన దేవుడు మా ఆర్డిటీలో అటెండర్ మొదలుకొని చైర్మన్ మొదలుకొని డైరెక్ట్ అందరిని కూడా ఆశీర్వదించి వారి భార్య పిల్లలు సురక్షితంగా ఉండడానికి వారికి మంచి అవకాశం కలిగిందని భగవంతుడు నేను ప్రార్థన చేస్తున్నా. రెండోది, ఈరోజు మాకు మా విశాల మేడం గారు మాకు చాలా దగ్గర అమ్మాయి. నేను ఆమెను ఏ విధంగా అంటే మాకు సొంత కూతురు లాంటిది. మొట్టమొదటిగా మ్యారేజ్ అయిన తర్వాత మా తాంటాకి పిలిచిపోయినా, నేను అక్కడే డ్యాన్స్ చేయించాను. అయినా నేను ఒక్కటి ఏం చెప్తున్నానంటే, ఆ మాతల్లిని ఎందుకు నేను ఈ విధంగా పిలుచుకుంటున్నానంటే, ఆమె కూడా అక్కడక్కడ మీటింగ్లో హాజరు కావాలి, పరిస్థితులు చూసుకోవాలి, తెలవాలి అని చెప్పేసి మనసుతో చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు. నేను గట్టిగా పెట్టాను కాదంటే నేను ఒప్పుకునేవాడిని కాదని. ఎందుకంటే ఈరోజు మా ఫాదర్కు మా సిస్టర్ గారిని ఎంత తోడనేది నాకు ఒక్కరికే బాగా తెలుసు, అందరికంటే ముందు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నవాడిని నేను కాబట్టి. అదేవిధంగా మా మంజు సార్ పైకి పోవాలంటే అంతా మా విశాల చేతిలో ఉందని చెప్పి మనవి చేస్తున్నాను. ఆమె అన్ని హింగాలకు వదిలేసుకోవాలని చెప్తున్నాను, ఆమె తోడునీడుగా ఉండాలని చెప్తున్నాను. అందుకే ఆమె నేను ప్రత్యేకంగా ఆహ్వానించిన తర్వాత ఆమె వచ్చేందుకు నేను మొట్టమొదటిగా ఆమెకు ధన్యవాదాలు తెలుపుతూ ఆశీర్వదిస్తున్నాను. మా దేవుని కూడా నేను కోరుకుంటాను, భక్తి ఉండాలని చెప్పుకుంటున్నాను. రెండోది, ఇప్పుడుగా చిన్న విషయం ఏంటంటే, ఉపాధ్యాయులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. నేను మా ఉపాధ్యాయులుగా వినతి చెప్తున్నా, నమస్కరించి చెప్తున్నా. ఎక్కడో ఉండి మా ఫాదర్ ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కడైతే కరువు కాటకం ఉన్నదో,
ఎక్కడైతే ఏ జిల్లాలో అన్యాయంగా జరుగుతున్నదో అక్కడ ప్రభుత్వం కూడా ఏమి చేయలేకపోతున్నదో, ప్రభుత్వం చేయడానికి కూడా ఆర్థిక స్తోమత లేకపోయినదో అటువంటి ప్రయత్నం పుచ్చుకున్నాడు మా ఫాదర్ ఫెడర్ గారు. అదేవిధంగా ఈ రోజు నేను చెప్తున్నా మా ఉపాధ్యాయులకు ఈ రోజు మా విశాల గారు ఇక్కడ వచ్చినందుకు నేను సంతోషపడను. ఎప్పుడు సంతోషపడతానంటే ఇక్కడ ఒక చిన్న వయసులో అంత మంచిగా అంత భావంతో ఆమె మెరుగు, నేను ఆమె ఎదురు కాదు దయచేసి చెప్తున్నాను, ప్రతి మీటింగ్ లో కూడా ఆమె గురించి చెప్తాను. నేను ఏమి చెప్తానంటే డిసిప్లిన్, మంచితనం, ఇవి చాలా ముఖ్యమైనది. అదేవిధంగా విదేశాల నుంచి వాళ్ళు చెప్తూ మన వాళ్ళందరూ సాయం చేస్తుంటే మా ఉపాధ్యాయులు కూడా ఎక్కడ ఏమైనా పర్వాలేదు కానీ ఈ సేవాగంలో ఉండే పిల్లలు మాత్రము ఆంధ్రప్రదేశ్ లో కాదు ఇండియాలో కూడా ఫేమస్ గా తయారు చేయడానికి పట్టుబడి ఉండాలని చెప్పి ఉపాధ్యాయులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆ విధంగా ఈ సేవకు మాత్రం నాకు మిమ్మల్ని ఏమలేదు, నేను మీ దగ్గర ఏమైనా ఇంతవరకు ఉన్నారు. మా సుగారి పిల్లలు వస్తారు, చిన్న పిల్లలు డ్రెస్సులు వేసుకొని ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంకా ఏదో ఒక ఫెయిల్ అయిన వాళ్ళు వస్తారు, ఆ డబ్బులు ఈ డబ్బులు ఇస్తున్నారు. మనం ఆ దగ్గరికి పోలేదు పిల్లప్పటి నుంచి ఇద్దరు కూడా. మాకు ఒకటే కోరుకుంటున్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేదానికంటే వాళ్ళకి లొంగేదానికంటే ఈ పిల్లలకు చదువు బాగా చెప్పేసి నిజంగా వాళ్ళు అభివృద్ధి చేస్తే ఎంత మంచిగా తయారవుతారు. చూడండి ఎంత సాయం చేసిన వాళ్ళది, ఎన్ని కోట్లు చేయకూడదు, అన్ని కోట్ల రూపాయలు చేయాలి కెపాసిటీ మీ చేతిలో ఉన్నది కాబట్టి మీరు తప్పకుండా సాయం చేయాలని మనం చేస్తున్నా. మరి అదేవిధంగా ఈరోజు చాలా సేపు మాట్లాడే టైం లేదు, ఎందుకంటే మా మేడం చాలా అర్జెంట్ ఉంది కాబట్టి నేను మాట్లాడి చాలా ఉన్నది కానీ అవన్నీ తీసుకుంటే ఇంకా టైం అయిపోతుంది. నేను మిమ్మల్ని కోరిక ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఏది ఏమైనా మనము ఒక మంచి పద్ధతి ప్రకారము ప్రవర్తిస్తే మేము పిల్లలకు కూడా మనవి చేస్తున్నా. నా మాట ఏంటంటే నన్ను నమస్కారం, మీకే నమస్కారం చేస్తా. ఎక్కడుండే పిల్లల కంటే ఈ పిల్లల డిసిప్లిన్ ఉండాలి. ఎక్కడుండే పిల్లల కంటే సెవెన్ పిల్లల డిసిప్లిన్ ఫస్ట్ ఉండాలి. అప్పుడు మీకు తెలుసు మన సుగర్లో పెద్దలు వేస్తారో సారా తాగుతారు, పిల్లలు పుట్టితేనే సారా తాగుతారు. పాపం తెలియలే, పిల్లలు పుట్టితేనే సారా తాగుతారు, పెళ్ళైతేనే సారా తాగుతారు, పోయే రోజు కూడా సారా తాగుతారు. కానీ ఆకుల్లో పుట్టాడు ఈ కేశవ నాయక్. అన్ని రంగాల్లో ఉన్నాను ఎప్పటికీ, ఇప్పుడన్నా కొంచెం తక్కువ కానీ ఆర్థికంగా ఆ రోజు అన్ని రంగాల్లో ఏ కాపే ఏ కమ్మలు కూడా నాకు బీట్ అవుతుండేది. ఉరవకొండ దగ్గర పోయి వెంకటాపల్లి తాండా చెప్తే రూపాయనాయక్ తాండా అంటే ఫేమస్ ఎంత అంటే ఆ ఫేమస్ కడలో పుట్టాను అన్నిసార్లు, కానీ ఒక చెడు పని చేయలేదు. అందుకే ముఖ్యంగా మాట్లాడుతున్నాను, అందుకే దేవుడి అవకాశం నాకు ఇచ్చాడు. అదేవిధంగా మీరు కూడా మీ గ్రామాల్లో పోయినప్పుడు మీ తల్లిదండ్రులకు మీ బంధువులకు సారాయి విడనాడాలి, నిజాయితీ మెరగాలి, అభివృద్ధికి ముందు సాగాలి అని బట్టి ఇది మీరు తయారు అవుతూ మీ ఇంకో ప్రజలు కూడా చెప్పాలని మనం చేస్తాను. నేను చిన్నప్పుడే మా పిల్లలు ఇక్కడ ఉన్నారు, మా వాళ్ళు పెద్దోళ్ళు వచ్చారు. నేను చిన్నప్పుడే మా పెద్దోళ్ళు ఖండించి మా నాన్న ఖండించాను నేను. అప్పుడు మా వాళ్ళు అనేది ఎప్పటికైనా పొరపాటు తాగినారంటే అయ్యో ఆమె మెరిచినాము, ఆమె నుంచి మెరిచిచ్చినాము అని పక్కన పోయేవాడు. పాపం నాకు చాలా గౌరవించారండి, వాళ్ళ దేవుళ్ళు అండి, నిజమైన దేవుళ్ళు. నాకంటే వయసులో పెద్దవాడైనా కూడా నాకు చాలా గౌరవించారు, నా పని గురించి గౌరవించారు. అటువంటిప్పుడు మీరు కూడా ఇక్కడ వేయడానికి ఊరికే సభది ఒక్క అక్షరం నేను చెప్పినారు ఎవరైనా కానీ మా ఉపాధ్యాయులు కానీ పిల్లలు కానీ వచ్చిన ప్రేక్షకులు కానీ చెప్పినారంటే ఈ కాలాంతకులు అయిపోతాం. దేవాంతకుడు నరహాంతకుడు కాలాంత పెద్ద ఉద్యోగాలకు పోయి ఈ దేశాన్ని కాపాడండి. ముందు మీ తల్లిదండ్రులు పేరు తీసుకోండి, మీ జాతిని పేరు తీసుకోండి, మీ దేశాన్ని కాపాడండి. అప్పుడే మీరు మనుషులు అవుతారు, మనుషులు అవుతారు, కుటుంబాలు కాపాడు అవుతారు. మనం చేసుకుంటూ మరి ఈరోజు చాలా విధిగా టైం ఇచ్చినందుకు మీరు ఈ అవకాశంతో మీకు ధన్యవాదాలు తెలుపుతాను. మరి ఇక చాలా మంది మాట్లాడుతున్నారు కాబట్టి నాకు లాస్ట్కి ఇచ్చింది బాగుండేమో, అయినా కూడా నేను భయపడి మాట్లాడాల్సి వస్తుంది. సరే, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు ఈ కార్యక్రమాన్ని గురించి విపులంగా పుణ్యాన ఈ రోజు నుంచి మన సేవాగఢ్ పుష్కలం అయిపోయి సస్యశ్యామలంగా ఉండేందుకు మనకు 25 లక్షల రూపాయలు వారు వెచ్చించి మనకు ఇక్కడ ఈ అధికారులందరూ కూడా మిలిటరీ ఫోర్స్ లాగా యుద్ధ ప్రాతిపదిక మీద వర్క్ చేసి మనకి ఈ ఉత్సవానికి మనకు నీళ్లను అందిస్తున్నారు. తర్వాత ముఖ్యంగా ఈ ఉత్సవానికి నీళ్ళు ఇచ్చేది కాదు, ఇక్కడ ఉన్నటువంటి సుమారు 500 నుంచి 700 మంది విద్యార్థులు, ఇక్కడ పనిచేసేటువంటి ఈ పాఠశాల యాజమాన్యము సిబ్బంది వీళ్ళందరూ తాగే నీళ్లు లేక అలమటించేటువంటి వారు అనమాట. ఆ కష్టాలు మీరు ఏ రకంగా మీరు అనుభవించారు. మరి మా దేవుడు ఫాదర్ ఫెర్రర్ గారు ఆర్డిటి సంస్థ తరఫున మీకు ఈ
వ్యవస్థ ఏర్పాటు చేసినందుకు, ఈ వెసులుబాటు కలిగినందుకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వేదికకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. తో ఇబ్బంది పడుతున్న ప్రాంతాలు, అలాంటి సమయంలో అంటే ఆర్టీసీ సంస్థ స్థాపించి చాలా కాలం అయింది. ఈ సంస్థ ద్వారా ఈ అనంతపురం జిల్లా వాసులు సహాయం పొంది అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. ఈ ట్రస్ట్, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేది ప్రజలకు చాలా సహాయపడుతుంది. అదేవిధంగా 2004లో మనకు ఈ గురుకుల పాఠశాల ఇక్కడ స్థాపించడం జరిగింది. ఆ సమయంలో కూడా ఆర్డిటి తరపున మనకు ఈ స్కూల్కి కావాల్సిన, నివాసానికి కావాల్సిన బిల్డింగ్స్ అంటే షెడ్లు వేయించి పాఠశాలను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. వారికి ఇలాంటి సహాయం చేసినందుకు మా పాఠశాల తరపున ధన్యవాదాలు. అదేవిధంగా 2007 నుంచి 10వ తరగతి విద్యార్థులు ఇక్కడ